వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంతేకాదు హ్యాడ్స్, బిజినెస్లు అంటూ భారీగా సంపాదిస్తున్నాడు కూడా. ఇక కొంత సమాజ సేవ చేస్తూ మరికొంతతో భారీగా ఆస్తులు కొంటున్నాడు సూపర్ స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న మహేష్ బాబు వరుసగా యాడ్స్లో నటిస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పటికే 25కు పైగా బ్రాండ్స్ని ప్రమోట్ చేశాడు మహేష్. కాగా రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలో రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి మహేష్ లుక్ కూడా ఫైనల్ అయ్యిందని, షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇక చేతి నిండా సంపాదిస్తున్న మహేష్ బాబు తన సంపాదనలో కొంత భాగం సమాజ సేవ కోసం వినియోగిస్తున్నారు. చాలామంది చిన్నారులకు ఇప్పటికే హార్ట్ ఆపరేషన్లు చేయించాడు మహేష్ బాబు. ఇక మహేష్ వరుసగా ఆస్తులు కొంటున్నట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పటికీ ఏఎంబి మాల్తో పాటు మరికొన్ని బిజినెస్లు కూడా ఉన్నాయి. కాగా క్రాస్ రోడ్లో కూడా మరో థియేటర్ను ఆయన తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో హైదరాబాద్ శివార్లలో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తెలివిగా భూమి మీద ఇన్వెస్ట్ చేశారని సమాచారం. మహేష్ బాబు కొనుగోలు చేసిన ఈ ఆస్తుల విలువ 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మహేష్ బాబుకు ఇప్పటికే థియేటర్లు, రెస్టారెంట్ బిజినెస్లలో ఇన్వెస్ట్లు చేసి ఆ వ్యాపారాల ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. హీరోగా మాత్రమే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కూడా మంచి సక్సెస్ను అందుకున్నారు మహేష్ బాబు. ఇక సినిమాల ద్వారా కూడా మహేష్ బాబు భారీగా సంపాదిస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా టాప్లో ఉందని టాక్. 100 కోట్ల రేంజ్లో ఈయన పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళితో సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ 2 సంవత్సరాలు ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా ఉండాల్సిందే. కానీ ఆ తర్వాత హిట్ కూడా అదే రేంజ్లో ఉంటుందని టాక్. మొత్తం మీద సినిమాలు, బిజినెస్ల ద్వారా సంపాదిస్తూ ల్యాండ్ అయితే కొన్నారు. మరి చూడాలి ఇందులో ఎంత నిజం ఉందనేది.